నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా మార్కండేయుడి జయంతి ఉత్సవాలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్రలు మల్కాపూర్లో జర్నలిస్టుల ధర్నా స్థలాలను కబ్జా చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు శౌర్య ఇండోర్ గేమ్స్ హాల్ ను ప్రారంభించిన సిపి గౌసాలం పోలీసుల ఆరోగ్యమే తమ లక్ష్యమని వెల్లడి ఇక వార్తల్లోని వివరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్సీసీ క్యాడెట్స్ చేసిన సేవలు అభినందనీయమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ట్రాఫిక్ విధుల్లో అత్యంత సమర్థవంతంగా క్రమశిక్షణతో విధులు నిర్వహించిన ఎన్సీసీ క్యాడెట్లను అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. కమిషనరేట్ కేంద్రంలోని అస్త్రా కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. పోలీస్ శాఖకు పూర్తి సహకారాన్ని అందించిన ఎన్సీసీ అధికారులను సిపి శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఎన్నికల వంటి కీలక సమయాల్లో పోలీసు శాఖకు అండగా నిలిచి శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్సీసీ క్యాడెట్లు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు, నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా భవిష్యత్తులో కూడా ఎన్సీసీ క్యాడెట్ల సేవలను వినియోగించుకుంటామని సిపి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీమరావు, కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ కృష్ణ, సుబేదారి మేజర్ సాగర్ సింగ్, మేజర్ రవీంద్రబాబు, ఇతర పోలీసు అధికారులు, ఎన్సీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. in your subjects. Kani first hand experience will happen only once you join any government department. But before that, at the time of training only, మీ అందరికీ పబ్లిక్ సర్వీస్ రిలేటెడ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇది కాకుండా ట్రాఫిక్ డ్యూటీస్ కూడా ట్రాఫిక్ రూల్స్ రిలేటెడ్. మార్కండేయ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో మార్కండేయ ఆలయాల్లో పద్మశాలీలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మార్కండేయుడి చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. ఆయన ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కరీంనగర్లోని 13వ డివిజన్ సప్తగిరి కాలనీలోని మార్కండేయ నగర్లో గల మార్కండేయ జయంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళహారతులతో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శోభయాత్ర ఘనంగా జరిగింది. ప్రత్యేక వాహనంపై పద్మశాలీల మగ్గంను ఏర్పాటు చేసి ఆ మగ్గంపై ప్రత్యేక వస్త్రం నేశారు. నేచిన ఆ వస్త్రం మంకమ్మ తోటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని స్వామికి సమర్పించారు. మరొక వస్త్రాన్ని మార్కండేయ స్వామికి అందజేశారు. ఈ శోభయాత్ర పురవీధుల గుండా కొనసాగింది. ఆలయం వద్ద ప్రారంభమైన యాత్ర మార్కండేయ నగర్, పద్మనగర్, మంకమ్మతోట, గీతాభవన్ వరకు చేరుకుని తిరిగి ఆలయం వద్దకు చేరుకుంది. మార్కండేయుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండేలా ఆశీర్వదించాలని పద్మశాలి సంఘం అధ్యక్షులు తెల్ల రమేష్, ఉపాధ్యక్షులు వడ్నాల రాజు అన్నారు. ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు వడ్నాల రాజు, పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు చిందం రాజేష్, కోశాధికారి బూర్ల ప్రకాష్, ప్రధాన కార్యదర్శి మధు, ముఖ్య సలహాదారు వాసం సత్యనారాయణ, వేముల వెంకటేశం, వేముల శ్రీనివాస్, నూతి హరీష్, అడిగొప్పుల శివ, నవీన్, బాధ్యులు అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు మార్కండేయ జయంతిని పురస్కరించుకొని చేనేత కులదైవం అయినటువంటి మా మార్కండేయుని ఈరోజు ముందుగా ఆ దేవాలయంలో ఆ స్వామివారికి అభిషేక కార్యక్రమాలతో ప్రారంభించుకొని అనంతరం మా యొక్క చేనేత మగ్గమైనటువంటి మా ఆరాధ్య దైవం శ్రీ మార్కండేయునికి ఒక వస్త్రాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించుకొని అనంతరం మార్కండేయ నగర్, ప్రగతి నగర్, రామ్ నగర్, ముకరాంపుర, అక్కడి నుండి తెలంగాణ చౌక్, ఆ తెలంగాణ చౌక్ దగ్గర మీదికి వెళ్ళి మళ్ళీ ముకరాంపుర నుంచి ముకరాంపురం మీదికి వెళ్ళి మళ్ళీ మంకమ్మతోట చేరుకొని అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి ఒక వస్త్రాన్ని అక్కడ సమర్పించి ఆ యొక్క వేడుకొండల వెంకటేశ్వర స్వామిని మా చేనేత పద్మశాలి కుటుంబం అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అనంతరం అది యొక్క
శోభాయాత్రను మన మార్కండేయ నగర్ చేరుకొని ఈ యొక్క దేవాలయంలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కావున ఈరోజు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా మహిళలతో దాండియా కోలాట బృందంతో మరియు అదేవిధంగా భజన బృందంచే ఈరోజు అంగరంగ వైభవంగా ఈ యొక్క శోభాయాత్రను ప్రారంభించుకోవడం జరుగుతుంది. 13వ డివిజన్ల మార్కండేయ స్వామి జయంతి మొగ్గం నేర్చుకుంటా మన గీతాభవన్ చౌరస్తా దాకా పోయి మన రాంగ వెంకటేశ్వర స్వామికి ఒక వస్త్రం నేసి మళ్ళీ రెండవది ఇట్లా అంగవంగ వైభవంగా మన కార్పొరేటర్ మొత్తం మన 13వ డివిజన్ మొత్తం తిరుక్కుంటా మగ్గంపై వస్త్రము నేసి మార్కండేయ స్వామికి సమర్పించడం జరుగుతుంది. ఇది కులదైవం మన పద్మశాలి నుండి మొత్తం పెద్ద ఎత్తున ర్యాలీ, పెద్ద ఎత్తున మొగ్గం నేసి వస్త్రం, మంగళహారతులు, దాండియా కోలాటము, భజన బృందం అంగవంగ వైభవంగా చేయడం జరుగుతుంది. కరీంనగర్లోని 13వ డివిజన్ సప్తగిరి కాలనీలో మార్కండేయ నగర్లో మార్కండేయ జయంతిని పురస్కరించుకుని రాజేంద్రరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలి సంఘం నాయకులు, ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో రాజేంద్రరావుకు ఘన స్వాగతం పలికారు. 13వ డివిజన్లో పద్మశాలి కులస్తులు అధికంగా ఉన్నందున ఆ సామాజిక వర్గానికే టికెట్ కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతకే టికెట్ కల్పించాలనే ఆలోచనలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మార్కండేయ స్వామి ఆశీస్సులతో వార్డు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, పలువురు నాయకులు, మహిళలు పాల్గొన్నారు. తప్పకుండా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసే అత్యద్భుత సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే కంటిన్యూ చేస్తూ ప్రజలందరినీ సంతోషపరిచే విధంగా ఇక్కడ మీ దగ్గర 13వ డివిజన్లో కూడా మంచి అభ్యర్థి, చాలా మందికి సహాయకారిగా ఉండే అభ్యర్థి, మీ సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి డివిజన్లో న్యాయంగా కూడా మీ సామాజిక వర్గం నుండి అభ్యర్థి అయితే బాగుంటుంది అన్న నమ్మకంతో ముందుకు పోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తూ ఉన్నది. సర్వేలో కూడా మీ సామాజిక వర్గ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఈ డివిజన్లో తప్పకుండా సర్వేలో కూడా ఏదైతుందో మీ సామాజిక వర్గ అభ్యర్థికే మెజారిటీ వస్తుంది. మీ సామాజిక వర్గం నుండే అభ్యర్థిని నిలబెట్టడం న్యాయం సమ్మతము అని నా భావన కూడా, కాంగ్రెస్ పార్టీ భావన కూడా. కాంగ్రెస్ పార్టీలో జిస్కు జిత్నా ఉస్కు ఉత్నా. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని జంగంపల్లి గ్రామంలో శ్రీ శివభక్త మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలిల కులదైవమైన మార్కండేయుని జయంతి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక ఆంజనేయులు, తాడూరి వెంకటరమణారెడ్డి, పిస్తా భాస్కర్, గుంటుక రాజు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. नमस्ते हस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय विष्णुजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिपुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनामि। వరసిద్ధి వినాయక మార్కండేయ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. విద్యానగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం నుండి శాతవాహన యూనివర్సిటీ చౌరస్తా వరకు శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన యాత్రకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మార్కండేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు సాగారు. హాజరైన కుల పెద్దలందరికీ సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండ రవీందర్, ప్రధాన కార్యదర్శి అందే శ్యామ్ సుందర్, గౌరవాధ్యక్షులు గుండేటి రమేష్, పద్మశాలి సంఘ నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. 21వ డివిజన్ పద్మశాలి కుల బాంధవులు అందరూ మార్కండేయ జయంతి సందర్భంగా ఈరోజు మన గణపతి దేవాలయం నుండి మన రామాలయం వరకు, యూనివర్సిటీ చౌరస్తా వరకు పాదయాత్రగా బయలుదేరి మార్కండేయ జయంతి శుభాకాంక్షలు కుల బాంధవులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మార్కండేయుడు గొప్ప శివభక్తుడు. ఆయన ఋషి సంస్కృతి గల గొప్ప భక్తుడు. తను అమరత్వాన్ని పొందిండు. కాబట్టి ఆయనకు నివాళులు అర్పిస్తూ మనం ఈరోజు ఆ భగవంతుని ఒక మన ఆదర అభిమానాలు మా మీద ఉండాలని ఆ భగవంతుని కోరుచున్నాం. పోలీసులు వారి కుటుంబీకులకు మానసిక ఉల్లాసం కోసం అత్యాధునిక వసతులు కల్పిస్తున్నామని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. కరీంనగర్లోని పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శౌర్య ఇండోర్ గేమ్స్ హాల్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం సిపి క్యారమ్స్ ఆడుతూ సరదాగా గడిపారు. కమిషనరేట్లోని అస్త్రా కన్వెన్షన్ హాల్ సమీపంలో నిరుపయోగంగా ఉన్న పాత యూనిట్ హాస్పిటల్ భవనాన్ని సిపి ప్రత్యేక చొరవతో దీన్ని తీర్చిదిద్దారు. దీనికి శౌర్య ఇండోర్ గేమ్స్ హాల్ అని నామకరణం చేసి సిబ్బందికి అన్ని రకాల క్రీడా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. టేబుల్ టెన్నిస్, స్నూకర్స్, క్యారమ్ బోర్డ్, మసాజ్ చైర్, టీవీ హాల్ ను ఏర్పాటు చేశారు. ఇండోర్ గేమ్స్ హాల్ హోంగార్డ్ స్థాయి నుంచి కమిషనర్ వరకు అందరికీ అందుబాటులో ఉంటుందని సిపి వెల్లడించారు. నిరంతరం విధులతో బిజీగా ఉండే పోలీసులు తమ మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. తద్వారా వారు మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా విధులు నిర్వహించగలరని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీమ్రావ్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు మరియు కరీంనగర్ కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మల్కాపూర్, చింతకుంట పరిధిలో జర్నలిస్టులకు కేటాయించిన నివేశన స్థలాల్లో కొందరు కబ్జాదారులు కన్నేశారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు హుటాహుటిన స్థలాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకొని కబ్జా చేసేందుకు యత్నించిన వారి హద్దుల్ని తొలగించారు. అనంతరం కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి అంటూ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సుమారు 118 మంది జర్నలిస్టులకు నివేశన స్థలాల్ని అందించగా అవి కబ్జాకు గురి కావడంతో జర్నలిస్టులు తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. పలుమార్లు అధికారులు ప్రజా ప్రతినిధులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాపూర్ పరిధిలోని 44, 45, 46, 50 నెంబర్ ప్లాట్లకు సంబంధించిన స్థలాల్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హద్దులు చెరిపేసి కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ నివేశన స్థలాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకి కేటాయించిన ఇండ్ల స్థలాలకు తక్షణమే ఎన్ఓసీ అందించి నిర్మాణాలకు అనుమతులివ్వాలని జిల్లా టీయూడబ్ల్యూజేఐ ఐజేయూ అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు కాలయాపన చేయకుండా వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల స్థలాలకు కబ్జాలకు గురికాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయూ అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, కోశాధికారి గాజుల వెంకట్, షుకూర్, శైలేందర్, ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు 2023 అక్టోబర్ నెలలో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వము ఎన్ఓసీ ఇవ్వకుండా నోటిఫికేషన్ ముందు, ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఇళ్ల స్థలాలు కేటాయించి
అప్పుడు అన్యాయం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ 2 సంవత్సరాల 3 మాసాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ఓసీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. అదే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ రిపోర్టు కూడా కలెక్టర్కి ఇవ్వాలని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ కలెక్టర్ ఇవ్వలేదు. ఇచ్చిన స్థలాలను కూడా కొంతమంది భూ కబ్జాదారులు జర్నలిస్టుల స్థలాలను కబ్జా చేశారు. దాని మీద మేము జర్నలిస్టులు తీవ్ర ఆందోళన చెందినట్టు పరిస్థితి ఉన్నది. వెంటనే ప్రభుత్వం కలగజేసుకొని, మంత్రులు కలగజేసుకొని మాకు ఎన్ఓసీని ఇప్పించి జర్నలిస్టుల స్థలాలు యథావిధిగా కేటాయించాలని చెప్పి, మేము కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి, ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల బాకీ కార్డును బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అల్గునూర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్, బీఆర్ఎస్ నాయకులు బాకీ కార్డులని రిలీజ్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, ఎమ్మెల్యే కవ్వంపల్లి వైఫల్యాలని ఎండగట్టారు. దుకాణ సముదాయాలు, గృహాలలో రిలీజ్ కార్డులను పంచిపెట్టారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని రసమై బాలకిషన్ ఓటర్లను కోరారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయకులు వస్తే హామీలపైన నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలకు 2,500, 4,000 పెన్షన్తో పాటు బాకీ ఉన్న హామీలను గుర్తు చేశారు. బాకీ కార్డులో ఉన్న అంశాలపైన కాంగ్రెస్ నాయకులు ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కవ్వంపల్లి ఏమీ చేయలేదని ఆరోపించారు. 50 పడకల ఆసుపత్రి హామీ ఏమైందని రసమే ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సల్లా శారదా రవీందర్, పోరన్ల సొసైటీ మాజీ చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, సీనియర్ నాయకులు మాతంగి లక్ష్మణ్, పొన్నం అనిల్ గౌడ్, పాషం అశోక్ రెడ్డి, వంతర్పుల సంపత్, సల్లా మహేందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఇలా అలుగునూరు 8వ డివిజన్ సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగినది. అలుగునూరు మొదటి నుంచి కూడా ఈ గులాబీ జెండకు అడ్డగా నిలబడ్డటువంటి ఊరు అలుగునూరు. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు వేసినటువంటి గ్రామం కూడా అలుగునూరు. కాబట్టి అలుగునూరును అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి అలుగునూరును దీన్ని కార్పొరేషన్గా మార్చడంతో పాటుగా మరి అలుగునూరును ఇవాళ ఒక అభివృద్ధి చెందినటువంటి గ్రామంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో తీర్చిదిద్దడం జరిగినది. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కావచ్చు, అలాగే మానేర్ రివర్ ఫ్రంట్ కావచ్చు, అలుగునూరుని ఇలా ఒక కార్పొరేట్ గ్రామాలకు దీన్ని తీర్చిదిద్దడం జరిగినది. మరి గతంలో జరిగినటువంటి మన ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ అనేకమైనటువంటి హామీలు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పేసి, ముఖ్యంగా కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఈ ఇంటికి తిరిగి ఈ అలుగునూరును రూపురేఖలు మారుస్తా అని చెప్పేసి అనేకమైనటువంటి దొంగ హామీలు కూడా ఇవ్వడం జరిగినది. ఇలా ఆ హామీలన్నీ కూడా ఇలా అలుగునూరు ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా గ్రామంలో అడుగుపెట్టింది లేదు. ఎందుకనంటే ఇలా గ్రామంలోకి వస్తే గతంలో కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఇక్కడ 50 పడకల ఆసుపత్రి కడతా అని చెప్పినాడు. అనేక రోడ్డు వెడల్పు నిర్మాణంలో భాగంగా చాలా విషయాలు చెప్పడం జరిగినది. దానిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి రేపు ప్రజలు అలుగునూరులో చెయ్యి గుర్తును ఓడగొట్టి మళ్ళీ ఇచ్చినటువంటి హామీలకు నిలదీసేటట్టుగా ఇవాళ ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతున్నటువంటి సందర్భంలో మేము ఇక్కడ బాకీ కార్డు అంటే గతంలో కాంగ్రెస్ అనేకమైనటువంటి మహిళలకు 2,500 కావచ్చు, ముసలోళ్లకు 4,000 కావచ్చు, ఆడబిడ్డలకు స్కూటీలు కావచ్చు, ఎంతెంత బాకీ పడ్డారన్నటువంటి బాకీ కార్డును ఇలా అందరూ కూడా. సీఎం రేవంత్ రెడ్డి ఓ రౌడీ షీటర్లా ప్రవర్తిస్తున్నారని మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. కరీంనగర్లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సీఎంపై ఫిర్యాదు చేశారు. ఓ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ను దూషించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలను కూల్చివేయాలని వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలపై త్వరలో డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం దురదృష్టకరమని చెప్పారు. అధికార మదంతో సీఎంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు
మీర్ షౌకత్ అలీ, ఆర్ఏ రవిగౌడ్, మాజీ కార్పొరేటర్ ఎదుళ్ల రాజశేఖర్, బీఆర్ఎస్పీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో తాను మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రౌడీ షీటరు తన దగ్గర ఉన్న అనుచరులకు ఆదేశాలు జారీ చేసిన విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మేమందరం కూడా చాలా సిగ్గుచేటుగా అవమానంగా భావిస్తా ఉన్నాం. వారు మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలను వేర్లతో సహా పెకిలించి వేసిండు మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు. ఈనాడు తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నేను ఆదేశాలు జారీ చేస్తా ఉన్నా అంటూ ఆయన తెలుగుదేశం కార్యకర్తన కాంగ్రెస్ కార్యకర్తన తెలియకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా గద్దెలను ఎక్కడికక్కడ పెకిలించి వేయాలి అని వారు ఒక బహిరంగ సభలో నిర్మానుషంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటు. ఇలాంటి రౌడీ రాజ్య పాలన నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆయన తెలుగుదేశం కార్యకర్తన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అర్థం కానటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని వారిని ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తాను. వెంటనే సీఎంగా బర్తరఫ్ చేయాలి. వేరే తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు తెలిసిన వ్యక్తిని సీఎంగా నియమించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా అలాంటి వ్యాఖ్యలు మా యొక్క గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి పైన మరియు బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు గద్దెలను పెకిలించి వేయాలని ఆదేశాలు జారీ చేస్తూ మాట్లాడినటువంటి మాటలను మేము తప్పుగా భావించి మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తూ ఇక్కడ స్థానిక కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కరీంనగర్లోని రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర గత కొన్నేళ్లుగా వైభవంగా కొనసాగుతుంది. జాతరకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అస్తపురం మారుతి తన స్వంత నిధులతో మంచినీటి వసతి కల్పించారు. నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జరగబోయే జాతరకు నీటి సౌకర్యం కల్పించే అదృష్టం కలిగిందని అస్తపురం మారుతి అన్నారు. బోర్ వేయించి వాటర్ ట్యాంకులను నిర్మించారని తెలిపారు. ప్రజల కొరకు పులిహోర ప్రసాదం, స్థానఘట్టాలు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నీటి సౌకర్యం కల్పించిన మారుతికి ఆలయ పూజారి గుండ్ల కనకమ్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో నీటికి ఇబ్బంది అయ్యేదని, నీటి సౌకర్యం కల్పించడంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అస్తపురం మారుతితో పాటు పూజారి గుండ్ల కనకమ్మ, డివిజన్ నాయకులు, సమ్మక్క సారలమ్మ జాతర నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 28, 29వ తారీఖు జరగబోతున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో మంచినీటి సౌకర్యార్థం నా సొంత ఖర్చులతో మినిమం 1,00,000 రూపాయలు వెచ్చించి ఒక బోర్ వేపించి మంచినీటి కొరకు ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. అట్టి ట్యాంక్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు అటువంటి త్రాగునీరును ఉపయోగిస్తూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇక్కడ నాకు నీళ్ళ సౌలతి లేదని మార్చి నాకు బోర్ వేసిండు, నీళ్ళ సౌలతి చేసిండు. ఇంకా మొక్కలతో దేకేదాకా కూడా ఇక్కడ పూజ చేసుకుంటా నేను. గద్దెలు ఇడిచిపెట్టిపోను. సంతోషంగా ఉన్నాయి. బాగా ఇబ్బంది. అక్కంచెలు ఎత్తుకచ్చుకుందు నేను మా చిన్నోళ్ళు హోటల్ కౌరాన్ని ఇంటికంచెలు ఎత్తుకచ్చుకుందు నీళ్ళు. మందిళ్ళ పూట ఎత్తుకచ్చుకుందు. మొరలీళ్ళు పోతాయి కాలువ. కానీ కావేరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో చేపట్టబోయే ఎగ్జామ్ స్థాన్ను విజయవంతం చేయాలని ఆ సంస్థ ప్రతినిధి వెంకటేశ్వర్ అన్నారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి 25వ తేదీన ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుండి ప్రారంభమయ్యే ఈ ఎగ్జామ్ థాన్ను రన్ ఫర్ డ్రీమ్స్, రన్ ఫర్ స్ట్రెస్ ఫ్రీ ఎగ్జామ్స్ కోసం ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష అంటే పండగలాగా రాయాలనే ఉద్దేశంతో ఇట్టి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 3K, 5K, 10K మ్యారథాన్లో పాల్గొనే విద్యార్థులు ప్రజలకు 4 లక్షల రూపాయల విలువ చేసే ప్రైజ్ మనీతో పాటు టీ-షర్ట్స్, మెడల్స్ ను అందజేస్తామని చెప్పారు. కావేరీ యూనివర్సిటీ అధినేత భాస్కర్ రావు, వీసీ ప్రవీణ్ రావుల చొరవతో ప్రిపేర్, ప్రాక్టీస్, పర్ఫార్మ్ విధానంతో కావేరీ యూనివర్సిటీ వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతుందన్నారు. జనవరి 25వ తారీఖున ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు మన ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో కావేరీ యూనివర్సిటీ కాలేజ్ మెంటర్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఎగ్జామ్ థాన్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్ థాన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రన్ ఫర్ డ్రీమ్స్, రన్ ఫర్ స్ట్రెస్ ఫ్రీ ఎగ్జామ్స్. దీని యొక్క నినాదంలో ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఆలోచనలో ఎగ్జామ్ అంటే పండగలాగా
ఆలోచించాలి, పండగలాగా సంతోషంగా దాన్ని రాయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ థాన్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. మనం ఈ నెలలో జనవరి 4వ తారీఖున హైదరాబాద్లో మొదటి కార్యక్రమంగా గచ్చిబౌలిలో నిర్వహించడం అనేది జరిగింది. దానికి దరిదాపుగా 4,000 మంది పైగా విద్యార్థులు ఆ యొక్క ఎగ్జామ్ థాన్ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా దరిదాపు 4,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ థాన్ అనే కార్యక్రమంలో 3K, 5K, 10K లాంటి మారథాన్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క మారథాన్లో పాల్గొంటారో 10Kలో పాల్గొన్న వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ 5 ప్రైజుల వరకు దరిదాపు 1,05,000. అదేవిధంగా మేల్కి ఫీమేల్కి సపరేట్గా కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీమద్ రామాయణ ప్రవచన జ్ఞానయజ్ఞం వైభవంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా 216 మంది సుహాసినీలతో కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. స్త్రీల సౌభాగ్యము, కుటుంబ శాంతి, ఐశ్వర్య అభివృద్ధి కోసం నిర్వహించే సుహాసినీలు కుంకుమార్చన చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాగంపేట పౌరోహితులు భూశంకర శర్మ సమక్షంలో లలితా సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని ఆరాధించారు. మమతారెడ్డి ఆధ్వర్యంలో సేవాదళ్ కార్యకర్తలు పాల్గొని భక్తులకు సేవ చేశారు. ఈ పూజ ద్వారా కుటుంబ సౌఖ్యం, సంతాన భాగ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం లభిస్తాయని పండితులు గోవిందవరం భూశంకర శర్మ అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సానుకూలత, మహిళల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు నలుమాచు మనోహర్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సంస్థ సభ్యులు నలుమాసు సుదర్శనం, నలుమాచు చంద్రశేఖర్, కొండ రమేష్, రాచర్ల వెంకటేశం, పాత సుధాకర్, తణుకు రామకృష్ణ, భూపతి, శేఖర్, డెకరేషన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకి తీవ్ర అన్యాయం చేస్తుందని రాష్ట్ర టీయూజేఏసీ చైర్మన్ భోగి పద్మ అన్నారు. ఉద్యమకారుల జేఏసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా బొంతల సంపత్ కుమార్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మట్ట రాజయ్య, జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా కొండ ప్రభాకర్లను నియమిస్తూ నియామక పత్రాల్ని అందజేశారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం టీయూజేఏసీ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలోని ఉద్యమకారులను ఏకం చేస్తూ జిల్లా కమిటీలను నియమించామని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం 200 గజాల స్థలం కేటాయించాలని, ఉద్యమకారులకు 25,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. 2.5 సంవత్సరాలుగా ఉద్యమకారులని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ భోగపద్మతో పాటు బొంతల సంపత్ కుమార్, మట్ట రాజయ్య, కొండ ప్రభాకర్, ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా బొంతల సంపత్ కుమార్ గారిని నియమిస్తూ ఉన్నాము. అదేవిధంగా సిరిసిల్ల అదనంగా కూడా సిరిసిల్ల ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉన్నాము. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా మట్ట రాజయ్యను, మరి జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా కొండ ప్రభాకర్ గారిని నియమిస్తూ ఉన్నాము. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అంటేనే ఒక బ్రాండ్. తెలంగాణ ఉద్యమకారుల కోసం, వాళ్ళ ఆశయాల కోసము, వాళ్ళ హక్కులను నెరవేర్చేందుకు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ టీయూజేసీ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి పనిచేసినాను. తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ అన్యాయం జరిగినందున వారందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ క్యాంపెక్సీలో ఒక్కొక్కరికి 250 గజాల ఇండ్ల స్థలాన్ని మరియు నెలసరి వేతనము ఒక నెల 20,000 నుంచి 25,000 వరకు ఇస్తా అని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. అటు డిమాండ్ను ప్రభుత్వం గుర్తించి వెంటనే అమలు చేయాలని మనవి చేస్తున్నాను.
సామాన్య కార్యకర్త అతి చిన్న వయసు కలిగిన వ్యక్తి నితిన్ నబీన్ కు బీజేపీలో అరుదైన గౌరవం దక్కిందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. జాతీయ బీజేపీ అధ్యక్షులుగా నితిన్ నబీన్ నియమితులైన సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. 45 ఏళ్ల వయసులో చిన్న వయస్కుడిగా జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టారని గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. ఇది ఒక చారిత్రాత్మక మార్పు, యువ నాయకత్వానికి గుర్తింపుగా భావిస్తున్నామని చెప్పారు. ఆయన పార్టీలో భారతీయ జనతా కోసం విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. అలాగే పార్టీలో వివిధ హోదాల్లో నితిన్ పనిచేశారని తెలిపారు. త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎర్రం మహేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎన్సీసీ క్యాడెట్లను ప్రశంసిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైత్రి ఛానల్ వార్తను పోలీసులు ప్రసారం చేశారు. ఎన్నికల సమయంలో పోలీసుల కొరత ఏర్పడడంతో మైత్రి ఛానల్ ఎన్సీసీ క్యాడెట్లపై ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. కాగా కమిషనరేట్ ఆడిటోరియంలో ఈ వార్త వీడియోని ప్రదర్శిస్తూ సిపి గౌసాలం ఎన్సీసీ క్యాడెట్లను అభినందించారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్లకు సిపి ప్రశంసా పత్రాల్ని అందజేశారు. డ్యూటీ ప్రకారం సమ్ డెడికేషన్ ఫర్ పబ్లిక్ సర్వీస్ గురించి కూడా ఐ థింక్ వర్క్ ఇన్ దీస్ సెటప్, సో దట్ సెన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ గెట్స్ amplified. That sense of public service generally in your lecture, in your schools you will be taught in your subjects, కానీ first hand experience will happen only once you join any government department, but before that at the time of training only మీ అందరికీ పబ్లిక్ సర్వీస్ రిలేటెడ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇది కాకుండా ట్రాఫిక్ డ్యూటీస్ కూడా. కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం సిద్దిపేటలో నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సత్తు మల్లేశం, లింగమూర్తి, నాగుల సత్యనారాయణ గౌడ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, అసెంబ్లీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు, హుజురాబాద్ ఇన్ఛార్జి వళితెర ప్రణవ్, సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, కరీంనగర్ సిరిసిల్ల ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్, సంగీతం శ్రీనాథ్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్లు హాజరయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా నేతలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలలో పార్టీల సమావేశం ఏర్పాటు, నేతల మధ్య సమన్వయం, ప్రభుత్వ పథకాలు ఇంటింటా ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాలపై చర్చించారు. జనవరి 24, 25 తేదీల్లో హైదరాబాద్ లో జరగబోయే విప్లవ రచయితల సంఘం 30వ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య అన్నారు. కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులతో కలిసి మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. 3 దశలుగా విప్లవోద్యమ దశలన్నింటిలో విరసం చురుగ్గా పనిచేస్తుందని చెప్పారు. నక్సల్ బరి, శ్రీకాకుళం రైతాంగ పోరాటాలు, వసంత మేఘగర్జన, వెలుగులో పుట్టిన విరసం భావజాల సాంస్కృతిక రంగాల్లో వర్గ పోరాట రాజకీయాలని కొనసాగిస్తుందని తెలిపారు.
విరసం మహాసభలకు ప్రముఖ తమిళ రచయిత్రి సుకీర్తారాణి, కేరళ మార్కిస్ట్ నాయకులు అజిత్, ప్రొఫెసర్ కాశీం, ప్రొఫెసర్ సరోజ్గిరి, నర్ల రవి, ప్రొఫెసర్ హరగోపాల్, కళ్యాణరావు, సీమా ఆజాద్, పాణి వక్తలుగా పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మార్వాడి సుదర్శన్, రాష్ట్ర నాస్తిక సమాజం కమిటీ నాయకురాలు బోస్ బాబు, శశిధర్, సంతోష్, అర్జున్, విజయ్ పాల్గొన్నారు. సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 30వ మహోత్సవం ఈ మహాసభను విజయవంతం చేయాలని ఇంద్రయ విజ్ఞాన కేంద్రంలో ఈ సభ జరుగుతుంది. మరి దేశంలో లక్షలాది మంది దేశ స్వాతంత్రం గురించి ప్రాణాలు ఇచ్చారు. ఆ ప్రాణాలు ఇచ్చిన త్యాగాల సాక్షిగా విప్లవ రచయితల సంఘం ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టడానికి వారి యొక్క కలం ఈ దేశ యొక్క దేశభక్తితోటి ఈ దేశ యొక్క ఖనిజ సంపదను కాపాడడానికి, మానవత్వాన్ని నిలబెట్టడానికి, రాజ్యాంగాన్ని ముందుకు నడిపించడానికి ఈ విప్లవ రచయితల సంఘం మానవ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి, హక్కుల గురించి మరి అస్తిత్వం గురించి, బడుగు బలహీన మరి కార్మిక కర్షకులను. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.